హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు తక్కువ బడ్జెట్లో మరి 2 హౌసెస్ అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్లో మరి ఈరోజు 2 హౌసెస్ అయితే సేల్స్కి అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి మరి మెయిన్ రోడ్కు దగ్గరలో తక్కువ బడ్జెట్లో 2 BHK హౌస్ చూసే వాళ్ళైతే మరి ఈ హౌస్ అయితే చాలా బాగా సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. దీనికి మరి ఈశాన్య మూలకు బోరు, ఇది చూసుకున్నట్టు కార్ పార్కింగు, మెట్ల కింద అయితే ఒకటి అడిషనల్గా వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఏదైతే మనం పార్కింగ్లో చూస్తున్నామో పార్కింగ్ విషయంలో మరి చుట్టూ సరౌండింగ్ అయితే మరి టైల్స్ కూడా గోడకు మనకు టైల్స్ అయితే అడిషనల్ అయితే ఇవ్వడం జరిగింది. కింద ఫ్లోరింగ్ విషయంలో మంచి గిన్నెట్ ఇచ్చారు. మరి మెట్ల కింద కూడా అడిషనల్గా ఒకటి వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. చుట్టూ సరౌండింగు మరి హౌసెస్ అయితే చుట్టూ సరౌండింగ్ అయితే డెవలప్ అయిపోయినాయి. ఏదైతే మనం మెయిన్ ఎంట్రన్స్ చూస్తున్నామో ఇది వచ్చేసి మరి సింహదారానికి ఇండియన్ డోరు, ఇండియన్ టేక్వుడ్ తోటి చేసిన మరి మెయిన్ డోర్ అయితే దీనికైతే ఇవ్వడం అయితే జరిగింది. చాలా ఎక్సలెంట్గా ఉంది. హౌస్ వచ్చేసి మరి నార్త్ ఫేసింగ్లో ఉంది కాబట్టి నార్త్ ఫేసింగ్లో హౌజు చాలా బాగా మరి ప్లానింగ్ అయితే చాలా బాగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి హౌజు మనకిది హాల్లో చుట్టూ సరౌండింగు మరి అలా వేసుకుంటే కూడా మీకు టేబుల్స్ కానీ మరి అలాగే ఫర్నిచర్స్ కానీ కబోర్డ్ వర్క్ కానీ చేయించుకుంటే కూడా హౌస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి మరి టీవీ యూనిట్ ఇక్కడ పెట్టుకుంటే మీరు చుట్టూ సరౌండింగ్ కూడా మరి చుట్టూ అయితే మీకు సోఫా సెట్స్ కానీ చైర్స్ కానీ వేసుకుంటే టీవీ చూడడానికి అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మరి కింద ఫ్లోరింగ్ విషయంలో, పైన ఫాల్ సీలింగ్ విషయంలో, కింద వచ్చేసి మరి మంచి మార్బల్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ విషయంలో కానీ మరి వర్క్ విషయంలో కానీ బిల్డరు ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా చాలా ఎక్సలెంట్గా వర్క్ అయితే చేశాడని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్కు ఆపోజిట్లో మనకు ఆపోజిట్లో అయితే మరి హాల్ అయితే ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏదైతే చూస్తున్నామో ఆల్మోస్ట్గా మీకు ఇందులో కూడా కింగ్ సైజ్ బెడ్ కూడా వేసుకుంటే చుట్టూ సరౌండింగ్ తిరగడానికి అయితే బాగుంటుందని చెప్పుకోవచ్చు. కింద ఫ్లోరింగ్ విషయంలో మరి వైట్ కలర్స్ అయితే మార్బల్ ఇవ్వడం జరిగింది. మరి లైట్ కలర్స్, ఏషియన్ పెయింట్ అలాగే రాయల్ పెయింట్స్ వేసి హౌస్కి అయితే ఒక మంచి లుక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇది 100 స్క్వేర్ యార్డ్లో మరి తక్కువ బడ్జెట్లో 100 స్క్వేర్ యార్డ్లో నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ చూస్తే మనకు 18x50 మరి నార్త్ ఫేసింగ్లో ఎలాంటి ఇందులో అయితే మనకు ప్లేస్ వేస్ట్ కాకుండా చాలా ఎక్సలెంట్గా అయితే ఇదైతే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఏదైతే మనం చూసినామో అది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూము, అలాగే ఇది హాలుకు ముంగడ వచ్చేసి మనకు కార్ పార్కింగ్ ఇచ్చారు. సో అలాగే మాస్టర్ బెడ్రూమ్లో అయితే మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఇక్కడ డైనింగ్ సెక్షన్ లాగా కూడా హాల్లో డైనింగ్ సెక్షన్ లాగా వాడుకుంటా కూడా ఇక్కడ మీకు ఒక సింక్ అయితే దీనికైతే ప్రొవైడ్ చేశాడు. ఇది చూసుకున్నట్టు మరి మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసెస్గా అయితే మాస్టర్ బెడ్రూమ్లో అయితే చాలా ప్లేస్ ఉన్నది. ఓపెన్గా అయితే చుట్టూ కూడా మీకు ఇందులో మరి కింగ్ సైజ్ బెడ్ కూడా వేసుకుంటే చుట్టూ సరౌండింగ్ తిరగడానికి అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మరి బిల్డరు గత 10 నుంచి 15 సంవత్సరాలు ఇదే ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా హౌస్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశాడు. ఇది వచ్చేసి మరి ఈ వాష్రూమ్లో అయితే మరి వెస్ట్రన్ అయితే దీనికి ప్రొవైడ్ చేస్తున్నాడు. వాష్రూమ్ సైజ్ కూడా చాలా స్పేసెస్గా పెద్దగా ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో మనకు ఎక్స్ట్రా మెటీరియల్ కానీ మరి సామాన్ కానీ ఉంటే కూడా పైన ఎక్స్ట్రా సామాన్ కానీ మరి మెటీరియల్ కానీ ఉంటే కూడా పైన కూడా ఎక్స్ట్రా సామాన్ పెట్టుకోవడానికి ఒకటి స్టోరేజ్ రూమ్లో కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మరి నార్త్ ఫేసింగ్లో ఉంది. నార్త్ ఫేసింగ్లో 25 ఫీట్ రోడ్ అయితే ఉన్నది. నార్త్ ఫేసింగ్ హౌసెస్ అయితే బెడ్రూమ్ సైజెస్ కానీ అలాగే హాల్ సైజ్ కానీ మరి కిచెన్ సైజెస్ కానీ చాలా స్పేసెస్గా ఎక్కువ ప్లేస్ అయితే దీనికైతే ఉన్నదని చెప్పుకోవచ్చు. 25 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉంది. మరి 2 BHK మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. మరి ఆగ్నేయంలో 100% మరి వాస్తు ప్రకారం ఆగ్నేయంలో కిచెన్ ఇచ్చారు. కిచెన్కు పక్కనే పూజ గది కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. ఇది లొకేషన్ చూసినట్టయితే ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి 12 కిలోమీటర్ దూరము, అలాగే మెయిన్ రోడ్ ఏదైతే ఉన్నదో బడంగపేట నుంచి ఆదిపట్ల పోయే రోడ్డు 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉన్నదో 100 ఫీట్ రోడ్ నుంచి అయితే జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఇది మరి 1850 డైమెన్షన్ ఉన్నది, 100 గజాలలో ఉన్నది. ప్రైస్ వచ్చేసి మనకు 59 lakhs 59 లక్షలు అయితే ప్రైస్ కోడ్ చేస్తున్నారు. ఈ ఏరియాలో మరి 2 హౌసెస్ అయితే పక్కన అయితే 2 హౌసెస్ అయితే సేల్స్కి అయితే ఉన్నాయి. మరి
దీనికి మీరు 80% వరకు కూడా బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు. మరి తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌసెస్, ఓపెన్ ప్లాట్స్, బ్యాంక్ లోన్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఫైనాన్స్ కుతర్ నెంబర్కి కాల్ చేయండి. మరి ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నాదరగుల్ విలేజ్లో వచ్చింది. ఈ నాదరగుల్ విలేజ్ అనేది అండర్ బడంగ్పేట్ మున్సిపాలిటీలో ఉంటుంది. మెయిన్ రోడ్కు 1 కిలోమీటర్ దూరము, బస్వై రోడ్కు 1/2 కిలోమీటర్ దూరంలో. మరి దీనిపైన మీరు అయితే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు. మరి న్యూ హౌసెస్ పైన అయితే మనము ఎలాంటి కమిషన్ కానీ మరి బ్రోకరేజ్ కూడా మీరు ఎలాంటిది కమిషన్ కానీ బ్రోకరేజ్ కూడా చెల్లించడం అవసరం లేదు. జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్ తోటి మీకు నచ్చే ప్రాపర్టీ అయితే కుబేర ప్రాపర్టీస్ అయితే చూపించడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా మీరు మొట్టమొదటిసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ.